షోకేజుల్లో ఉన్నవన్నీ బెనారసి చీరలేనా? కళ్ళు చెదిరేలా కనిపిస్తే కాంజీవరం అనుకోవాలా? 9 గజాలున్న ప్రతిదీ గద్వాల బ్రాండేనా? జలతారు మెరుపులన్నీ జార్జెట్ అవుతాయా? వెంకటగిరి మంగళగిరికి బ్యాండ్ ఎలా వేస్తున్నారు? ముప్పాడ పోచంపల్లిని ఏ రకంగా చీట్ చేస్తున్నారు? అద్దాల పెట్టెలో పెట్టగానే గుడ్డిగా నమ్మేయాలా? పట్టు ఎలా పట్టుజారిపోతుందో ఇప్పుడు చూద్దాం. నడిగడ్డ మీద సగర్వంగా నిలబడ్డ భారతీయ కట్టు గద్వాల చీర. ఆ మడత వేరు, ఆ మన్నిక వేరు, ఆ స్టైల్ వేరు, ఆ హొయలు వేరు. కాల పరీక్షను తట్టుకుని నిలబడిన ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. ఇప్పుడు ఆ సిల్క్ ఐకాన్ క్రమంగా మస్కబారిపోతోంది. ఇమిటేషన్స్ మూలంగా గద్వాల ఒరిజినల్ పట్టు కోల్పోతోంది. ఇక్కడ ఇంకో బాధాకరం ఏంటంటే గద్వాల గడ్డ మీదనే గద్వాల నకిలీ మాల్ నడుస్తోంది. గద్వాల పట్టుచీర భారతీయ వస్త్ర ఔన్నత్యాన్ని పెంచిన సాంప్రదాయ కళ. చీరల కళాకృతిలో గద్వాల చీరకు ఒక చరిత్ర ఉంది, దానికొక ప్రత్యేక స్థానం ఉంది. గద్వాల చీర తెలంగాణ చేనేత పరిశ్రమకు పట్టుకొమ్మ. దేశం గర్వించే ఈ నైపుణ్యం సామాజిక అడ్డంకులను అధిగమించింది. రాణాలను సామాన్యులను ఒకేలా అలంకరించింది. కాల పరీక్షను తట్టుకుని నిలబడి ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచింది. గద్వాల చీర నేతలోని పనితనం, దాని సూక్ష్మం అంత ఈజీగా అర్థం కావు. ఆ నైపుణ్యం అంతు చిక్కనిది, ఆ మెళకువ ఎంతో చక్కనిది. పోగు పోగులో అందం ద్విగుణీకృతమవుతుంది. పడుగు పేకల అల్లిక అల్లసాని పెద్దన పద్యంలా సమ్మోహనపరుస్తుంది. మన్నికైనా పేరెన్నికగన్న గద్వాల చీరకు యావత్ ప్రపంచమే ఫిదా అయింది. 1930 నుంచే గద్వాల చీర వైభవం నలుదిశలా పాకింది. 1999లో జిఐ గుర్తింపు దక్కింది. ముఖ్యంగా సంస్థానాధీశుల కాలంలో చేనేత కళాకారులకు మంచి ప్రోత్సాహం దక్కింది. అప్పటి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గద్వాల నుంచి చేనేత కళాకారులను వారణాసికి పంపించి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అలా గద్వాల చీర కాలక్రమంలో వాసికెక్కింది. నూలు పట్టుపోగుల నుంచి దారం తీయడం, రకరకాల రంగులు అద్దడం, అలా చీర తయారు చేసే వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఇక్కడి నుంచే శారీస్ తెప్పించుకునేవారని చెబుతూ ఉంటారు. బ్రోకెట్ శారీస్, కాంట్రాస్ట్ పళ్ళుకు గద్వాల చీర పెట్టింది పేరు. హంసల అంచున్న చీర మరో ప్రత్యేకత. మెయిన్గా గద్వాల్లో ఎక్కువ అంటే కోటకొమ్మ టెంపుల్స్ తిప్పడము, ఇలా బ్యాక్ సైడ్ మొత్తం ప్రతి బుటాని తిప్పి చేయితోనే ఇస్తారండి. ప్రతి బుటాని సపరేట్గా ఏదానికి అది తిప్పుతుంటారు. ఎడ్జెస్ అనేది మొత్తం ఇంటర్లాకింగ్ ఉంటుంది. ఇది గద్వాల్ కుట్టు గద్వాల్. ఇది దీంట్లో సెల్ఫ్ గద్వాల్ కూడా వస్తుంది, కానీ ఏ శారీకైనా కూడా కంపల్సరీ బ్యాక్ సైడ్ ఇంటర్లాకింగ్ ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గద్వాల చీరకు నకిలీ దెబ్బ పడుతోంది. పూర్తిగా ఇంటర్లాకింగ్ సిస్టంతో ఇద్దరు కలిసి 10 రోజుల పాటు కష్టపడి తయారు చేసే ఈ చీరను మిల్లు మీద 10 అంటే 10 నిమిషాల్లోనే మడత పెట్టేస్తున్నారు. ఒక చీర నేయడానికి మజూరియే 7,000 అవుతుంది. అలాంటిది ఫేక్ గద్వాలను తెచ్చి ఒరిజినల్ అని చెప్పి 500 నుంచి 1000కే అమ్మేస్తున్నారు. 17,000 చీర మార్కెట్లో 1700కే దొరుకుతుందంటే ఎంత ఫేక్ దంద నడుస్తుందో అంచనా వేసుకోవచ్చు. వాస్తవానికి గద్వాల పట్టుచీరలో ప్రతి బుటాని చేత్తోనే ఇస్తారు. ఆ కుట్టు డిఫరెంట్, బ్యాక్ సైడ్ ఇంటర్లాకింగ్ ఉంటుంది. అదే పవర్ లూమ్ లో అయితే అది రాదు. ఇమిటేషన్స్ రావడం వల్ల గద్వాల ఒరిజినల్ పట్టు కోల్పోతోంది. బయట ఉన్నాయి, నడుస్తున్నాయి. అయితే గద్వాల శారీస్ కదా, దాంట్లో అంటే పవర్ లూమ్స్ తయారైన మొత్తం పాలిస్టర్లో తయారైంది. వాళ్ళు పవర్ లూమ్స్ ఈ శారీస్ తయారు కావడానికి కూడా ఛాన్స్ లేదు. అంటే దీనికి క్వాలిటీ వేరే ఉంటుంది, దాని క్వాలిటీ చాలా ఉంటుంది. గద్వాల చీర పేరుతో నకిలీ దందా విపరీతంగా నడుస్తోంది. పవర్ లూమ్స్ పై చీరలు తయారు చేయించి అమ్ముతున్నారు. బయటెక్కడో అమ్ముతున్నారంటే ఏమో అనుకోవచ్చు, కానీ గద్వాల నడిబొడ్డునే చీరకు మకిలి పట్టిస్తున్నారు. 1, 2, 3 ఇలా గ్రేడింగ్ ఇచ్చి మరీ నిస్సిగ్గుగా అమ్మేస్తున్నారు. ఇలా ఎందుకంటే వచ్చిన గిరాకీని వాపస్ ఎందుకు పంపాలి అంటారు. అందుకే వాళ్ళు అడిగే రేటుకే చీరను ఇస్తున్నామని కవర్ చేస్తున్నారు. గిరాకీలు కూడా చాలా విభేదంగా ఉన్నాం. ఏది రేటు తక్కువ ఉంటుంది గద్వాల శారీ అంటే చెప్పి నమ్మే తీసుకొని వెళ్తున్నారు. జనాలు అయితే ఇప్పుడు వచ్చిన గిరాకీ మాత్రం వాపస్ పంపిణీకే లేదు. అంటే దాని తగ్గట్టే ఉంది. అయితే మనమేమంటే ఒరిజినల్ గద్వాల శారీస్ చిన్నగా 1,500 రూపాయలు 2,000 అయితే దొరికే ఛాన్స్ లేదు. ఇద్దరు మనుషులు 10 రోజులు, లేబర్ ఛార్జీలే 8,000. అలాంటి గద్వాల చీరను అలవోకగా ఇమిటేషన్ చేసి గద్వాలకే పంపిస్తున్నారు. గద్వాల మడత సెపరేట్ గా ఉంటుంది, దాన్ని కూడా కాపీ కొట్టి నమ్మిస్తున్నారు. నాసిక్, వారణాసి, హైదరాబాద్ నుంచి గుట్టలు గుట్టలుగా గద్వాల నాసి రకం చీర మార్కెట్లోకి వచ్చింది. మామూలుగా వచ్చేసి ఈ పాలిస్టర్ పైన వాళ్ళు తయారు చేసి సేమ్ ఇది ఫోల్డింగ్ ఇట్లా చేసి మన గద్వాల్ ఫోల్డ్ లాగా చేసి వాళ్ళు ఇది గద్వాల్ ప్యూరు హ్యాండ్లూమ్ అని చెప్పి అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ హైదరాబాద్ వాళ్ళు
ఆర్యా కలెక్షన్ అటువంటి వాళ్ళు ఇలాంటివి అంటే అందులో పట్టు ఉన్నదా? పట్టు ఉండదు, ఇది పట్టు కాదు, ఇది ప్యూర్ వచ్చేసి మన ప్లాస్టిక్ కవర్ల దాంతో తయారైంది, ఇది పట్టు కాదు. సెమీ గద్వాల మార్కెట్లోకి రావడంతో ఒరిజినల్ గద్వాలకు డిమాండ్ పడిపోయింది. సామాన్య జనం ఒరిజినల్ ఫేక్ మధ్య తేడా తెలుసుకోలేరు. నేతన్నలే సవాల్ చేస్తున్నారు. తెలుసుకునే విధానం ఒకటే, ఇమిటేషన్ చీర పోగుని కాలిస్తే గమ్ మాదిరిగా అవుతుంది, అదే ప్యూర్ పట్టుని ఫైర్ చేస్తే బూడిదవుతుంది. అదొక్కటే బండ గుర్తు. దీనిలో ప్యూర్ సిల్క్ ఉంటుంది. అయితే దీన్ని దారం కాలుస్తే చెప్పగలుగుతాం ఏ దారం ఎట్లా ఉంది. అంటే పాలిస్టర్ అయితే మన గమ్ మాదిరి వస్తుంది కాలుస్తే, ఇది కాలిపోతుంది, మొత్తం బూడిదవుతుంది, దాంట్లో గుర్తుపట్టచ్చు. అది చాలా మటుకు ఎవరు కూడా చేయరు ఇప్పట్లో. అయితే కాస్ట్ కూడా దానికి దీనికంటే దగ్గర పావుల భాగం ఉంటే ఇది ₹1 ఉంటుంది. గద్వాల ప్రాంతంలో ఒకప్పుడు 15,000కు పైగా మగ్గాలుండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 500-600కు పరిమితమైంది. గద్వాల, గట్టు, నాగర్దొడ్డి, రాజోలి, బూడిదపాడు, పెద్దపల్లి ప్రాంతాల్లో మగ్గాలపై గద్వాల శారీస్ పురుడు పోసుకునేవి. ఇప్పుడు సూరత్, భీవండి లాంటి ప్రాంతాల్లోని సాంచల్ మీద ఈ చీర కాపీ పేస్ట్ అయిపోయింది. ఇదే సమయంలో కొందరు కస్టమర్లు కూడా తక్కువ ధరకు వస్తుందిలే అని కొనేస్తున్నారు. ఈ రకమైన వ్యాపారంతో గద్వాల చీర ప్రతిష్టకు మాయని మచ్చ ఏర్పడుతోంది. అందుకే గద్వాలలో చీరలు కొనడానికి వచ్చేవారు ఖచ్చితమైన అవగాహనతోనే రావాలి. ఏదో గుడ్డిగా కొనేద్దామని వస్తే నకిలీ మాల్ ముందేసి అదే అసలు సరుకు అని అంటగడతారు. పోయే పైసా పోతుంది, చీర బేకారవుతుంది. అందుకే గద్వాలకొచ్చినా మరే షోరూంలో అయినా పట్టుని పూర్తిగా చెక్ చేసుకోవాలని, ఆ తర్వాతే కొనాలని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ప్రఖ్యాతిగాంచిన గద్వాల చీరలను పోలినటువంటి సెమీ గద్వాల ఇతర ప్రాంతాల్లో తయారైనటువంటి గద్వాల చీరల మాదిరివి మార్కెట్లోకి వస్తుండటంతో గద్వాల చీరల ఖ్యాతి మసకబారుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు చెప్తున్నారు. మరోపక్క తాము నేత పనినే నమ్ముకొని కొనసాగుతున్నాము, గద్వాల చీరల తయారే తమ వృత్తిగా జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నాము, ఈ నకిలీ చీరలు రావడం కారణంగా తమ బతుకు ఆగమవుతుందని చెప్పేసి నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒడిజన్ సందీప్తో అహ్మద్, NTV, గద్వాల నుంచి.